తలంపు దేవుడు అనుగ్రహించారు. దాన్ని బట్టి మనము ముందుకు కొనసాగుదాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి యోబు గ్రంథం 29వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుకొని హంస వలె నేను దీర్ఘాయువు గలవాడగుదును. చాలు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రత్యేకమైన వర్తమానం ఏంటంటే, హంస వలె నేను దీర్ఘాయువు గలవాడనగుదును. హంస అనేది బైబిల్ గ్రంథంలో మూడు సార్లు రాయబడింది. ఒకటి లేవియా కాండంలో, రెండవది ద్వితీయోపదేశ కాండంలో. ఈ రెండు కాండాల్లో కూడా ఎందు నిమిత్తం రాశారు అంటే, ఆ మాటని అపవిత్రమైనటువంటి జంతువులు, పక్షులు తినకూడదు అని ఒక ప్రకటన దేవుడు జారీ చేశాడు. అపవిత్రమైన పక్షుల జాతిలో కానీ, అపవిత్రమైన జంతువుల్లో కానీ ఈ అంశ కూడా ఉంది. అందుకోసం బైబిల్ గ్రంథంలో రాశారు. ప్రైజ్ ది లార్డ్. అయితే అది మినహాయిస్తే, ఆ రెండు కూడా మినహాయిస్తే, యోబు ఒక ప్రత్యేకమైన తలంపు కలిగిన వాడై ఈ భక్తుడు రాస్తూ ఉన్నాడు హంసను గురించి. హంస వలె నేను దీర్ఘాయువు గలవాడనగుదును. ఈరోజు మనము కూడా హంస వలె ఉండాలి. ఎందుకంటే హంసలో ఏం ప్రత్యేకతలు ఉన్నాయో ఒక 7 విషయాలు మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. హంసలో ఉన్నటువంటి ప్రత్యేకతలు, ఆత్మీయ సత్యాలు అనుకుందాం. హంస ద్వారా మనము నేర్చుకోవాల్సిన కొన్ని గుణపాఠాలు అనుకోవచ్చు. ఏది ఏమైనా సరే దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి అందరూ ఆసక్తిగా ఉన్నారు కదా వినటానికి. ఆమేన్ అనలేకపోతున్నారు పొద్దున్నే. అంటే బలం లేదు, రాత్రి అంతా ఉపవాసం ఉన్నట్టున్నారు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఏదేమైనా ఆ హంసను గురించి మనము ఈరోజు కొన్ని ఆత్మీయ సత్యాలను నేర్చుకోబోతున్నాం. మనకి అవినిగడ్డ దగ్గర కూడా హంసల దీవి అని ఒక పేరు ఉంది. సరే, అసలు ఆ హంసల దీవికి పేరు ఎలా వచ్చిందా అని చెప్పి దాని గురించి ఆలోచన చేస్తే అక్కడ హంసలేవి లేవు, కానీ ఈ కృష్ణానది నీరు వెళ్ళి ఆ సముద్రంలో కలుస్తున్న ఒక సంగమం ఉంది. అక్కడ కృష్ణానది నీళ్ళు సముద్రంలో కలుస్తున్న ఒక పాయింట్, అది పవిత్రమైన స్థలంగా వారు ఎన్నిక చేసుకున్నారు. అయితే అక్కడ జరిగిన ఒక చరిత్ర ఏంటంటే, ఒక కాకి ఆ సంగమం దగ్గర స్నానం చేయడానికి వెళ్ళిందంట. ఇది నిజంగా జరిగింది, నేను జోక్గా చెప్పట్లా మీకు, నిజంగా యథార్థంగా జరిగిన స్టోరీ అన్నమాట. అదేమో మనకు తెలియదు, చరిత్రలో అలా రాసింది. స్నానం చేయడానికి మునిగిందంట లోపలికి సంగమంలో. బయటకు వచ్చేపాటికి హంసలాగా తయారయ్యిందంట. ప్రైజ్ ది లార్డ్. నల్లటి కాకి దాంట్లో మునిగి అదొక స్వచ్ఛమైన హంసలాగా మార్చబడిపోయి బయటకు వచ్చిందంట. ఎవరో చూశారు దాన్ని, అమ్మో ఇది ఇక హంసలు దీవే కానీ ఇంకోటి కాదన్నారంట. ఏదేమైనా అది అలా పేరు వచ్చింది దానికి, అంతేగాని అక్కడ, ఎందుకంటే భారతదేశంలో హంసలు అనేవి చాలా అరుదుగా, వాటి యొక్క జాతులు అంతరించిపోయినాయి. ఇప్పుడు ఎక్కడ పెంచుతున్నారంటే ఇంచుమించుగా న్యూజిలాండు, అమెరికా, ఆస్ట్రేలియా ఈ ప్రాంతాల్లో వాటి యొక్క పెంపకం, వాటిని కాపాడుకోవాలి. అవి చాలా అరుదైన పక్షులు, అరుదైన జాతికి చెందినవి కాబట్టి అవి అంతరించిపోకూడదని చెప్పేసి వాటిని జాగ్రత్తగా పెంచుకుంటూ ఉన్నారు వాళ్ళు, ఆ దేశస్తులు. అవి కూడా చల్లని ప్రదేశాల్లోనే బాగా బ్రతుకుతాయంట, వెచ్చని ప్రదేశాల్లో బ్రతకలేవు అవి. అందుకనే వారు ఆ దేశంలో పెంచుతూ ఉన్నారు. అది చూస్తానికి ఎలా ఉంటుందంటే ఒక బాతులాగా ఉంటుంది, కొంగలాగా కాదు, బాతులాగా ఉంటుంది. అది నీటి మీద అలాగే వెళ్తూ ఉంటుంది. మెడకాయ చాలా బారుగా ఉంటుంది, తల, ఈ యొక్క మెడ భాగం అనేది చాలా బారుగా ఉంటుంది. అలాగే దాని యొక్క ఆకారం అది చాలా సుందరముగా కనిపిస్తూ ఉంటుంది.
ఏదేమైనా సరే ఈరోజు మనము కొన్ని ఆత్మీయ సత్యాల్ని, హంసలో ఉన్నటువంటి కొన్ని ఆత్మీయ సత్యాల్ని మనము ఈరోజు మనం మాట్లాడుకుందాం. అలాగా హంస వలె మనము జీవించే జీవితాన్ని కలిగి ఉందామని ప్రభు ప్రేరేపణ బట్టి కొన్ని విషయాలు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా మరి ఇక్కడే రాయబడిన మాటను మనం చదివినట్లయితే, హంసలో ఉన్నటువంటి ప్రత్యేకమైన గుణలక్షణం ఏంటంటే అది దీర్ఘకాలము కూడా జీవిస్తుందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడిచ్చిన ఆయుష్ ఎంతైతే ఉందో, హంసలు ఎక్కువగా ఎంతకాలం బ్రతుకుతాయి అంటే, ఒక ఆయన రాశాడు 20 నుంచి 30 సంవత్సరాలు దాని దీర్ఘాయువు. ఇంకా బాగా మంచి ఆహారం పెట్టి బాగా మంచి సదుపాయాలు కలిగిస్తే 50 సంవత్సరాల వరకు కూడా బ్రతకొచ్చు అని చెప్పి ఒక చరిత్రకారుడు రాసుకుంటూ వచ్చాడు. ఏదేమైనా దేవుడిచ్చిన ఆయుష్ మొత్తం కూడా మరి హంస సంపూర్ణం చేసుకుంటుందంట. ప్రైజ్ ది లార్డ్. ఇది ఇక్కడ ప్రాముఖ్యంగా దానిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, దేవుడిచ్చిన ఆయుష్ ఏదైతే ఉందో ఆ ఆయుష్ అంతటిని కూడా దీర్ఘకాలము జీవించే ఆ శక్తి కలిగింది హంస. మరి మనుషులైన మనకు కూడా దేవుడు దీర్ఘాయువునిస్తున్నాడు. మొట్టమొదటి మానవుడు అయినటువంటి ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. 930 సంవత్సరాలు బ్రతికి ఆయన కాలము ముగించాడు. ఆ తర్వాత కాలక్రమేణా ఆయన వంశంలో వచ్చిన ఆయన మెతూషెల 950 సంవత్సరాలు బ్రతికాడు. ఇంచుమించుగా హైయెస్ట్ 1000 సంవత్సరాలు దేవుడిచ్చిన దీర్ఘాయువు మనిషికి. కానీ ఆ మనుషుడు దేవుని దృష్టిలో పాపము చేయటం వల్ల, పొరపాట్లు చేయటం వల్ల, దేవుని మాటను ధిక్కరించడం ద్వారా దేవుడిచ్చిన ఆయుష్ను తగ్గించుకుంటూ క్రమక్రమంగా ప్రారంభించబడినట్లుగా మనము చూస్తే, అక్కడ అదే అధ్యాయము ఆదికాండం 5వ అధ్యాయంలో ఒక్కొక్కల వయసు తగ్గుకుంటూ వచ్చేసింది. వరుసగా తగ్గుకుంటా చివరికి దావీదు అంటాడు, మానవుని యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఆ 80 సంవత్సరాలు కూడా ఆయాసము, దగ్గులు, తుమ్ములు, జలుబులు, ఈ బలహీనతలతోనే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆయాసము దుఃఖమేనంట. అంతకు మించి శక్తి ఉండదు, బలం ఉండదు. రాత్రి కాలంలో ఒక దైవజనుడు జగ్గేపేటలో ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆయనకి 86 సంవత్సరాలు. వాళ్ళ పిల్లలు చెప్తున్నారు, అయ్యా ఈ పాస్టర్ గారికి పాతయే గుర్తుంటాయి కానీ కొత్తవి గుర్తుండవు అంటున్నారు. అయ్యా మరి ఏబు గారు తెలుసా? ఆయన నాకెందుకు తెలీదు, మా ఫ్రెండే కదా అంటున్నాడు. ఆ పాతయన్నీ గుర్తున్నాయంట ఆయనకి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఆయనకి పరిచయం అయితే తెల్లారి మర్చిపోతున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. 86 సంవత్సరాల వయసులో ఇంకా బలంగా ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. కానీ కొన్ని మర్చిపోతూ ఉన్నాడు. ఏదేమైనా దేవుడిచ్చిన ఆయుష్ను మనము సంపూర్తి చేసుకుందుముగాక. ఇక్కడ అంశలో మనం మొట్టమొదటిగా ధ్యానం చేస్తున్న మాట ఏంటంటే, దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలాన్ని మనము సంపూర్తి చేసుకోవాలి దీర్ఘాయువుతో. యోబు కూడా అంటాడు కదా, హంస వలె నేను దీర్ఘాయువు గలవాడనగుదును. ఆయన అన్నట్లుగానే ఆయన ఎంతకాలం బ్రతికాడంటే 140 సంవత్సరాలు బ్రతికాడు యోబు భక్తుడు. ఆయన యొక్క జీవన పరిమాణం, ఆయన బ్రతికిన కాలం అంతా కూడా లెక్కేసుకుంటే 140 సంవత్సరాలు బ్రతికి ఆయన రెండవ ఆశీర్వాదం, రెండంతల ఆశీర్వాదాన్ని కూడా పొందుకున్నాడు. పోగొట్టుకున్న దానికంటే మరీ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని యోబు భక్తుడు పొందుకున్నట్లుగా ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. అందుకనే మరి మనము కూడా దీర్ఘాయువును పొందుకోవాలంటే ఏం చేయాలో 1-2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 39-40 వచనాలు. యెహోవాయే దేవుడని మరి యొక్క దేవుడు లేడని
ఆ, మరియు నీకును ఉమ్, ఉమ్, దేవుడైన యెహోవా ఉమ్, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లుగా ఆ, నీకు ఆజ్ఞాపించు. నీ కట్టడలను, ఆయన కట్టడలను, ఆజ్ఞలను నీవు గైకొనాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడిచ్చిన ఆయుష్కాలం మనము పూర్తి చేయాలంటే ఒక 3 కండిషన్స్ అక్కడ రాయబడి ఉన్నాయి. మొట్టమొదటిగా యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. నిజమైన దేవుడు ఆయనే, ఆయనే సృష్టికర్త, ఆయనే పరిపాలకుడు, ఆయనే మనల్ని పోషిస్తున్నవాడు, ఆయనే మనకి ఆయుష్నిస్తున్నవాడు అని చెప్పి మనము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన్నే మనం ఆరాధించాలి. ఎందుకంటే ఆయన మనకి ఆయుష్నిచ్చిన దేవుడు, దీర్ఘాయువుని. ఈ కరోనా టైంలో ఒక పేషెంట్ హాస్పిటల్లో ఉంటే గంటకి లేకపోతే ఒక రోజుకి చాలా లక్షల రూపాయలు కట్టించుకున్నారు. ఎందుకంటే ఆక్సిజన్ ఇవ్వటానికి, మెడిసిన్ ఇవ్వటానికి, వాళ్ళని ఎలాగోలా బ్రతికించడానికి. ఆ మెడిసిన్స్ కోసమే చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన ఇలాగే ఆయన కోవిడ్ వచ్చిన తర్వాత ఆయన బిల్లు 6 లక్షలు అయిందంట. మొత్తం 6 లక్షలు అవ్వగానే ఆ బిల్లు చూసి గట్టి కేకలేస్తున్నాడంట అక్కడే. అయ్యో ఏంటి ఇంత, నేను కట్టలేను, ఇంత ఎక్కడ తీసుకొచ్చి కట్టనా అని చెప్పి కేకలేస్తూ ఉన్నాడంట. కేకలేస్తూ అరుస్తూ ఉంటే ఆ నర్సులు వచ్చి అన్నారంట, అయ్యా బిల్లు తగ్గిస్తారులే, కంగారు పడబాకు, టెన్షన్ పడబాకు, ఆ బిల్లు తగ్గిస్తారులే, కొంచెం డాక్టర్ గారితో మాట్లాడదాం, నువ్వు అల్లరి చేయబాకంటే, నేను అరుస్తుంది దానికోసం కాదు, ఒక 6 రోజులు మీ దగ్గర ఉంటే నేను ఎంత బిల్లు వేసారే, సంవత్సరాలు దేవుడు మంచి గాలిని ఇస్తున్నాడు, మంచి ఆహారం ఇస్తున్నాడు, దీర్ఘాయువుని ఇస్తున్నాడు, ఏ రోగం రాకుండా కాపాడుతున్నాడు, ఆయనకి ఎంత బిల్లు కట్టాలి నేను అని గట్టిగా అరవటం ప్రారంభించాడంట. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఒక 6 రోజులకి లక్షలు వసూలు చేస్తున్నారు. కానీ దేవుడు మనకు ఉచితంగా గాలిని ఇస్తున్నాడు, ఉచితంగా సూర్యరశ్మిని ఇస్తున్నాడు, ఉచితంగా ప్రకృతిని ఇచ్చాడు, ఉచితంగా అన్నిటిని ఇస్తున్నాడు కదా. అసలు ఆ నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకోవాలి కదా, ఆ ప్రయత్నం చేయాలి కదా. ఖచ్చితంగా నువ్వు దీర్ఘాయువు గలవాడిగా ఉండాలంటే యెహోవాయే దేవుడని మనము తెలుసుకోవాలి. రెండవది అక్కడ చెప్పిన మాట ఏంటంటే ఆయన ఆజ్ఞలను, ఆయన ఆజ్ఞాపించు కట్టడలను మనము నెరవేర్చే వారంగా, నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లుగా నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను, ఆజ్ఞలను కూడా గైకొనాలి. మనము దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలు మనం పాటించాలి. దేవుడు మనకి ఆజ్ఞలు ఇచ్చాడు, ఏం చేయాలో, ఎలాగుండాలో, ఎలా ప్రవర్తించాలో మనకంటూ ఒక ధర్మశాస్త్రం ఉంది, లేకపోతే దేవుని యొక్క నిబంధనలు రాయబడి ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఈ బైబిల్ గ్రంథం మనకి ఏం నేర్పిస్తుంది అంటే మనం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, ఎలా బ్రతకకూడదో నేర్పిస్తుంది. ఒక అర్థం లాంటిదంట. మన ముఖ స్వరూపాన్ని మనకు తెలియపరుస్తుంది. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో అవి మనము తెలుసుకున్నటకు ఒక మంచి ఆధారంగా ఈ వాక్యాన్ని మనము నిరంతరము కూడా ధ్యానించే వారిగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇది మొదటిగా దీర్ఘాయుష్మంతుడిగా, దీర్ఘాయువు కలిగి హంస జీవిస్తూ ఉంటుంది. రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకుందాం, హంసలో ఏముంటుందంటే, హంసని ఎందుకు ఇష్టపడతారు, దాని యొక్క నడక కానీ, అది నీళ్ళ మీద అలాగ వెళ్ళిపోతూ ఉంటుంది. అది నడిచేటప్పుడు బాగుంటుందంట అందంగా, అలాగే ఆ నీళ్ళ మీద ప్రయాణం చేసేటప్పుడు, ఎగిరేటప్పుడు కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. హంసని చాలా ముద్దుగా చూస్తూ ఉంటారు. అంటే దాని యొక్క ప్రవర్తన విషయం ఎలా ఉండాలంటే అందంగా కనిపిస్తూ ఉంటుంది. అందుకని దాన్ని చూస్తూ ఉంటారు. దానిలో గొప్ప విశేషం అంటూ ఏమీ లేదు, కానీ నడిచేటప్పుడు, ఎగిరేటప్పుడు అన్ని విషయాల్లో ప్రవర్తన చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. పరమగీతాల్లో కూడా జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా ఒక చక్కని మాట
మనము కూడా సంఘం ఎలాగ ఉండాలంటే 7వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి మనము చదువుదాం. పరమగీతములో రాజకుమార పుత్రిక ఆ, 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 చాలు చాలు. అక్కడ రాజకుమారి పుత్రిక, నువ్వు అందముగా కన్నికగా ఉన్నావని సంబోధన చేస్తూ ఉన్నట్లుగా ఆ పరమగీతాలు 7వ అధ్యాయం మొదటి వచనాల్లో ఎలా నడుస్తూ ఉన్నారంటే అందముగా నడుస్తూ ఉన్నట్లుగా సంఘము కూడా మరి మంచి నడక నడవాలి, మంచి ప్రవర్తన ప్రవర్తించాలి అనటానికి ఒక మంచి రుజువుగా హంస యొక్క జీవితమే ఒక అందంగా కనిపిస్తూ ఉందన్నమాట. అందుకని అక్కడ నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు, నువ్వెంత అందంగా నడుస్తున్నావు. అక్కడ ఏం వేసుకున్నారంటే పాదరక్షలు. ఇక్కడ ప్రతి మాట కూడా మరి రాజకుమారి పుత్రిక, లేకపోతే సౌందర్యవతి, నా ప్రియురాల, ఇలాంటి సంబోధాలు వచ్చినప్పుడల్లా కూడా మనం ఒకటే గుర్తు చేసుకోవాలి, అది ఎవరినో ఉద్దేశించి రాసింది కాదు, కానీ దేవుడు ఆ జ్ఞానిని ప్రేరేపించి సంఘాన్ని ఉద్దేశించి ప్రియుడైన యేసు ప్రభు వారిని సంబోధిస్తూ రాసినటువంటి మంచి మాటలు ఈ పరమగీతాల్లో మనం ఆత్మీయంగా అర్థం చేసుకుంటేనే దానిలోని ఆత్మీయ అర్థం అవుతుంది. అది వేరే విధంగా శారీరకంగా లోక విధంగా అర్థం చేసుకున్నామంటే దానిలో ఉన్న ఆత్మీయ సత్యాలను మనం కోల్పోతాం. ఇక్కడ సంఘం ఎలాగ నడవాలంటే పాదరక్షాలు ధరించుకొని అందముగా నడవాలంట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు హంసలో ఉన్నటువంటి రెండవ క్వాలిటీ ఏంటంటే చక్కగా నడుస్తుంది. నడిచేటప్పుడు చక్కగా నడుస్తూ ఉంటుంది, మంచిగా ఒక క్రమంగా నడుస్తూ ఉంటుంది, అందంగా. ఆ హంస నడిచేటప్పుడు చూడాలి. కొంతమందిని సంబోధిస్తూ ఉంటారు, హంస నడక నడుస్తున్నావే భలేగా, హంసలాగే నడుస్తున్నావే వయ్యారంగా, ఇలాంటి మాటలు అంటూ ఉంటారు. అంటే హంసలాగా అది నడకలో ప్రత్యేకత ఉందన్నమాట. దానిలో మన ప్రత్యేకత కూడా ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తాడు, మనము ఎలాగ నడవాలో. చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, నీ పాదములకు సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనసు అనే జోడును దొడుక్కొని మనం నిలబడాలి. మనము కూడా ఎలాగ నడవాలి, ఎలాగ నడిస్తే అందంగా కనిపిస్తుంది, సంఘము ఎలాగ నడిస్తే అందంగా ఉంటుందో అక్కడ చక్కగా చెప్తా ఉన్నారు. సమాధాన సువార్త అనే జోడును మనం తొడుక్కోవాలి, సిద్ధ మనసు అనే జోడును. సమాధాన సువార్త, సమాధానము, సిద్ధ మనసు, ఈ 3 మాటలు కూడా అక్కడ చక్కగా రాయబడి ఉన్నాయి. ముందు సమాధానంగా ఉంటే అందంగా ఉంటుంది, సమాధానము లేని చోట అందం ఉండదు. అందుకనే కీర్తన 133వ కీర్తనలో రాయబడి ఉంటుంది కదా, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. అంటే అందానికి సాదృశ్యంగా ఉంది, బ్యూటిఫుల్. ఇంగ్లీష్లో చక్కని మాట, ఒకే పదము, బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడ్డానికి వాళ్ళు కూర్చున్న సహోదరుల ఐక్యత కలిగి కూర్చున్నా అందంగా కనిపించిద్ది, నుంచున్నా అందంగా కనిపించిద్ది, నడిచినా అందంగా కనిపించిద్ది, మాట్లాడుకున్నా అందంగా కనిపించిద్ది. ఐక్యత ఉన్నప్పుడు అందంగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఐక్యత లేని దగ్గర సౌందర్యం ఉండదు, మనోహరం ఉండదు. ఇక అక్కడంతా కూడా అందరి ముఖాలు ఎలా ఉంటాయంటే ప్రేతాత్మలు పట్టినట్లుగా, అపవాది పట్టిన ముఖాలు ఎలాగుంటాయో అలాంటి ముఖాలు, మసి ముఖాల్లాగా మాడిపోయి ముఖం మీద కళ లేకుండా, వాళ్ళ ముఖాలు వీళ్ళు చూసుకోరు, వీళ్ళ ముఖాలు వాళ్ళు చూసుకోరు, ఎవరికి సమాధానం ఉండదు. ఐక్యత ఉన్న దగ్గర ఏముంటుందంటే సమాధానం ఉంటుంది. సమాధానం కలిగి ఒక సువార్తను మనం ప్రకటించాలి. మన జీవితమే ఒక సువార్త. 4 సువార్తల్లో కూడా మనం గమనిస్తే మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ పత్రికలన్నిటిలో కూడా ఒకే సారాంశం ఉంటుంది.
ఏంటా సారాంశం అంటే యేసు ప్రభువారి యొక్క జీవితం. ఇంకా కొత్త విషయాలు ఏమి అక్కడ రాయలే. నలుగురు కూడా రాసింది ఏంటంటే యేసు ప్రభువారి పుట్టుక, ఆయన ఎలాగా వయసులో ఎలాగున్నాడు, ఆయన ఏ విధంగా స్వార్థను ప్రకటించాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎలాగ కలువరిశిలోకి అప్పగించబడ్డాడు, ఎలాగ మరణించాడు, ఎలాగ తిరిగి లేచాడు, మరలా ఆయన ఎలాగ రాబోతున్నాడు. ఈ విషయాలు తప్ప ఎవరి సొంత చరిత్రలు అక్కడే ఉండవు. ప్రైజ్ ది లార్డ్. స్వార్థ అంటే ఏంటంటే దేవుని గురించి ప్రచురించడం. యేసు ప్రభువారి యొక్క జీవితం, ఆయన అద్భుతాలు, ఆయన మనకేం చేస్తాడు, మనం ఆయనకేం చేస్తున్నాం. ఇదొక ప్రసంగం. మళ్ళీ ఇది ఇంకోసారి ఎప్పుడైనా చెప్పుకుందాం. దేవుడు మనకేం చేశాడు, మనం ఆయనకి ఏం చేయాలి. ఇదొక కొత్త ప్రసంగం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, మన నడక ఎప్పుడైతే సమాధాన స్వార్థను కలిగి సిద్ధ మనసు అనే జోడును మనం తొడుక్కోవాలంటే అప్పుడే మన నడక సిద్ధ మనసు. ఎప్పుడైతే ప్రభు రాబోతున్నాడు అతి త్వరలో, ఆయన కొరకు మనం ఎలా ఉండాలంటే సిద్ధంగా ఉండాలి. సంఘం ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉండాలి. అయ్యా పెళ్ళి ఉందయ్యా, ఇంకా 4 రోజులు లేటుగా రావచ్చు కదా, మరి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాం, ఇంకొక 2 రోజులు పోస్ట్ పోన్ చేసుకో అంటే కుదరదు. ప్రభు ఎప్పుడు వస్తాడో, ఆయన గడి ఎప్పుడో ఎవరికి తెలియదు. మనం పక్కన పని చేసుకుంటూనే ఉండాలి, ఓ ప్రక్కన ఏమన్నాలంటే సిద్ధ మనసు కలిగి ఉండాలి. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అనుకుంటా, ఒకళ్ళు పొలం పని చేసుకుంటూ ఉన్నారంట ఇద్దరు. ఒకడేమో ఎత్తబడిపోయాడు, ఇద్దరు తిరగలు విసురుతూ ఉన్నారు, ఒకళ్ళు ఎత్తబడిపోయారు. మంచం మీద ఇద్దరు పడుకొని ఉంటారంట, ఒకళ్ళు ఎత్తబడిపోతారు. అంటే వీళ్ళందరూ ఎవరంటే సిద్ధ మనసు కలిగి ఉన్నవారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే సిద్ధ మనసు కలిగి ఉంటారో ఏ పనైనా చేసుకోవచ్చు, పని చేసుకోవద్దని బైబిల్ చెప్పట్లా. మీరు కష్టపడండి, దేవుని సన్నిధిలో కూడా ఆయన పరిశుద్ధ దినాన్ని మీరు పవిత్రంగా ఆచరించండి, ఆరాధించండి, సిద్ధపడండి. ఇది బైబిల్ చెప్తున్న యొక్క నీతి. సరే, రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం, హంసలో ఏముంటుందంటే ఒక అందమైనటువంటి నడక. సంఘము కూడా ఎలాగ నడవాలంటే అందంగా నడిచే ఒక కన్యకలాగా. అదే అందము గురించి ఇక్కడ చక్కగా అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు కదా, ఇదిగో సమాధాన స్వార్థ సిద్ధ మనసు అనే జోడును మీరు తొడుక్కోనండి. ఇది రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మూడవదిగా హంసలో ఉన్నటువంటి మరొక శ్రేష్టమైన గుణం ఏంటంటే, ఒక వీడియోలో నేను చూసా యూట్యూబ్లో, తన జత పక్షి అంటే జత హంస తోటి హంస చనిపోతే అది కన్నీళ్ళు పెట్టుకొని ఏడవటం ప్రారంభించింది. ఒక పౌరపు లక్షణం ఉంది దాంట్లో, హంసలో కూడా. ప్రైజ్ ది లార్డ్. అంటే జత హంస ఒక జతతో స్నేహం చేసిందంటే ప్రాణం పోయేంత వరకు కూడా ఆ హంసతోనే ఉంటుందంట. దానికి ఉన్న మరొక లక్షణం అది. ఒక జతతో జత కట్టిందంటే ఒక హంసతో, అది ప్రాణము పోయేంత వరకు మరలా ఇక ఒకటే. ఒకవేళ అది పొరపాటున చనిపోయింది అనుకోండి, ఒంటరిగా అలాగే ఉండిపోద్దంట. మరొక హంసతో జత కట్టే అవకాశాలు ఉండవు. అంటే ఇది ఒక కుటుంబ వ్యవస్థకు సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంది. కుటుంబంలో ఎలా ఉండాలి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలోని 5వ అధ్యాయంలో చదవద్దు కానీ, స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి అనే విషయాలు పౌలు గారు చక్కగా, స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండండి, మీ సొంత పురుషులను ప్రేమించండి, గౌరవించండి అని చెప్పి రాస్తూ పురుషులకు కూడా చెప్తూ ఉన్నాడు. పురుషులారా మీ భార్యలను మీరు ప్రేమించండి, వారిని గౌరవించండి అనే విషయాలు. అంటే ఇరువురికి కూడా కావలసినటువంటి మంచి మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఇప్పుడు ఒక కుటుంబం చక్కగా సంతోషంగా ఉండాలి అంటే, ఆ కుటుంబంలో విభేదాలు రాకుండా ఉండాలంటే ఒకరి ఎడల ఒకరు అర్థం చేసుకునే మనసు ఉండాలి, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరి ఎడల ఒకరిలో లోబడే తత్వం కూడా ఉండాలి. ఎప్పుడైతే లోబడి ఏక మనసు కలిగి
ప్రేమ కలిగి అర్థం చేసుకుంటారో ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే జతపక్షుల్లాగా చక్కగా చిలక గోరింకల్లాగా. ఈ మాట చెబితే అర్థమవుతుంది. ప్రైజ్ లార్డ్. కొంతమందిని చూస్తే కపుల్స్ని చూస్తే అలాంటి పేరు పెడతా ఉంటారు. అబ్బా చిలక గోరింకల్లాగా వెళ్ళిపోతారు ఎక్కడికైనా ఫంక్షన్ అంటే. ఏదైనా సరే భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళిపోతారు. మళ్ళీ ఇద్దరు మార్కెట్కి వెళ్ళినా భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళిపోతారు. షాపింగ్కి వెళ్ళినా భార్యాభర్తలు ఇద్దరు మెడికల్ షాప్కి వెళ్ళినా భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే కొన్ని జతపక్షులు ఎలా ఉంటాయి అంటే నిద్రలో కూడా విడిపోరు అన్నమాట. ప్రైజ్ లార్డ్. ఏదో కొన్ని సమయాల్లో మాత్రమే వారు వేరే జీవిస్తారు, కానీ సాధ్యమైనంత వరకు బైబిల్ కూడా చెప్తా ఉంది ఏంటంటే నీ జతగా ఉన్నటువంటి వ్యక్తిని కానీ నువ్వు ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. అలాగే ప్రభువు కూడా మన జతగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఆయన మన జతగాడు. ఆయన్ని కూడా మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఆయన్ని వేరే మనం జీవించకూడదు. ప్రత్యేకంగా మనం ఎప్పుడు కూడా జీవించకూడదని బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాం. అందుకనే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనములో ఎలాగ జీవించాలో ఒక మాటను మనం చదువుకుందాం. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా మిమ్మల్ని క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని కానీ సర్పము తన కుయుక్తి చేత పవిత్రత నుండి భయపడుచున్నాను. చాలా ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి సంఘమును గురించి రాస్తున్నటువంటి ఒక చక్కని మాట ఏంటంటే పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించాలని మిమ్మల్ని ప్రదానము చేశారు. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లుగా మీ మనస్సుల్లో కూడా చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను మీరు తొలగిపోవాలని తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఈ సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే మనం అందరము కూడా ఒక పవిత్రురాలైన కన్యకగా ఇక్కడ సిద్ధమవుతున్నాం. ఆ ప్రియుడైన యేసు ప్రభువారు వరుడిగా ఆయన రాబోతున్నాడు. ఆయనకి మనకి ఏమైందంటే ప్రదానం చేయబడింది. ప్రదానము చేయబడిన తర్వాత ఏదైనా మరలా విభేదాలు వచ్చి విడిపోతారేమో, కలిసి ఉండాలనే ఉద్దేశంతో అపవాది ఏం చేస్తున్నాడు, తన కుయుక్తుల చేత రకరకాలుగా దేవునితో మన అనుబంధాన్ని విడగొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనము ఎన్నడూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. అలాగే కుటుంబంలో కూడా సంబోధిస్తూ ఉంది. కుటుంబంలో కూడా యజమానిని మనం గౌరవించాలి, భార్యను ప్రేమించాలని బైబిల్ కూడా చక్కగా మరి బోధిస్తూ ఉంది. కుటుంబ వ్యవస్థను కూడా మనం పాడు చేసుకోకూడదు. ఎప్పుడు కలిసి ఉండాలి. కష్టమైన నష్టమైన పెళ్ళిలో ప్రమాణం చేస్తారు కదా, వ్యాధి ఎందును ఆరోగ్యం అందును ఎప్పుడు కూడా నువ్వు నిజంగా ఆయనకి భార్యగా ఉంటావా, ఆమెకే భార్యగా భర్తగా ఉంటావా, ఉంటాను అని గట్టి ప్రమాణాలు కూడా చేస్తారు. కానీ మధ్యలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు, రోగాలు వచ్చినప్పుడు విడిపోవటానికి ఇష్టపడుతూ ఉంటారు. అది దేవుని యొక్క చిత్తము కాదు. దేవుడు చెప్తా ఉన్నాడు, అది కష్టమైన నష్టమైన శ్రమైన వేదనైన అన్నిట్లో కూడా కలిసి దేవునితో సంతోషించడమే దేవుని యొక్క చిత్తం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మూడవదిగా హంసలో ఉన్నటువంటి మరొక శ్రేష్ఠ గుణం ఏంటంటే తన జత పనివారితో లేకపోతే తోటి హంసతో జత కట్టిందంటే చివరి వరకు కూడా స్నేహం చేస్తుంది. అలాగే ఒకవేళ ఆ జతపక్షి మిస్ అయిపోయినా, ప్రాణం పోయినా అది ఒంటరిగానే జీవిస్తుంది. కానీ
మరొక హంసతో జత కట్టడానికి ఇష్టపడదు, కన్నీటితో అలాగే ఎదురు చూస్తూ ఉంటుందంట. అలాగే మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు మనం ప్రదానం చేయబడ్డాం. మనం ఆయన కొరకే ఎదురు చూడాలి. కానీ ఈ లోక సంబంధమైన అపవాది మనల్ని కుయుక్తుల చేత రకరకాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తాడు. వాటి నుంచి మనము తొలగిపోదుముగాక. ఆమేన్. నాలుగోదిగా మీకు జ్ఞాపకం చేస్తాను, బైబిల్ గ్రంథంలో ఇది చాలా శ్రేష్టమైన మాట, మీ అందరికీ తెలిసిందే. హంసలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన గుణం, మరి మీరు విన్నారో లేదో, మనకు పాలు పోసేవాళ్ళు ఉంటారు కదా డైలీ, వాళ్ళు ఊరి చివరి ఆపుకొని ఏం చేస్తారు, ఆ చిక్కన పాలలో 1 లీటర్ నీళ్లు పోసేస్తారు. ఈ మధ్య నీళ్ళు పోయిట్లా, పాల ప్యాకెట్లు పోసేస్తున్నారు దాంట్లో. ప్రైస్లో ఆ పిండిన పాలల్లో పాల ప్యాకెట్లు పోసి పలసం చేసేస్తున్నారు. అంటే తేడా వచ్చేస్తుందేమో, ప్రజలకు అర్థమైపోతుంది నీళ్ళు కలుపుతున్నాం అని చెప్పి. ఈ అంశలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక గుణం ఏంటంటే, నీళ్లు కలిపిన పాలు పోసేవనుకోండి పాల వరకే తాగిద్దంట. ఆ నీళ్ళు అలాగే ఉంచేస్తుంది. మీరు తర్వాత మనకి గూగుల్ ఉంది కదా, గూగుల్లో సెర్చ్ చేసుకోండి. అంశలో ఉన్నటువంటి గొప్ప విశేషం అది. నీళ్ళు పాలు కలిపేసి మిక్స్ చేసి ఒక గిన్నెలో పెడితే అది పాల వరకే సపరేట్ చేసేస్తుంది. పాల వరకు తాగి నీళ్ళు ఎంత ఉందో దాంట్లో నీటి శాతం, ఆ నీళ్ళు అలాగే యాస్టీజ్గా వదిలేస్తుందంట. దానిలో ఉన్నటువంటి గొప్ప విశేషం. ఇక్కడ మనం ఒక నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక మంచి పాఠం దాంట్లో నుంచి. లోకము మనము కలిసే ఉంటున్నాం లోకంలో. అయితే దేవుని వాక్యం చెప్తా ఉంది, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 19వ వచనంలో ఈ మాట చెప్తా ఉన్నారు. చదవండి ఒకసారి. లోక సంబంధులైన ఎడల మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుంచి ఏర్పరచుకుంటేని. లోకము మిమ్మల్ని, లోకం మనల్ని ఏం చేస్తుందంటే ద్వేషిస్తుంది. ఎందుకు ద్వేషిస్తుందంటే, దేవుడు మనల్ని లోకములో నుంచి వేరుపరిచాడు. లోకములో మనము నశించిపోతున్న మనల్ని, పాడైపోతున్న మనల్ని లోక ఆశలతో, లోక ఆచార వ్యవహారాలతో పాడైపోతున్న కుటుంబాల్ని బాగు చేయాలని దేవుడు ఈ లోకానికి వచ్చాడు. లోకములో నశించిపోయే వారందరినీ వెతికి రక్షించాలని దేవుని యొక్క ఉద్దేశం. మరలా లోకములో కలిసిపోకూడదు. పాలు పాలుగానే ఉండాలి, నీళ్ళు నీళ్ళుగానే ఉండాలి. అన్నీ చెప్తున్నారు కానీ ఎంతమంది రాఖీ పండుగ చేసుకున్నారు నిన్న? అంటే మనం వేరే ఉండాలి కొంచెం, అంటే పాలు పాలుగానే ఉండాలి, నీళ్ళు నీళ్ళుగానే ఉండాలి. లేదంటే 2 కలిపేస్తేనే బెటర్ అన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. రాఖీలు కట్టేస్తున్నారు, ఇంకా అన్ని పండగలకి బిర్యానీలు వండేసుకుంటున్నారు. అన్ని పండగలు అంతే కదండి, ఊర్లో అందరు చేస్తున్నారు, మనం చేస్తున్నాం. ఒకసారి శోభనాపురంలో మందిరం కడతా ఉన్నాం. అది సంక్రాంతి పండగ సమయం అన్నమాట. అందరూ మన చర్చి ఎదురుగానే పిండిమార, మన సంఘస్థులు కూడా పిండిమారకి ఆ బకెట్లు తీసుకొని వస్తున్నారు. ఏంటమ్మా అందరూ బకెట్లు తీసుకొని వస్తున్నారంటే, పిండి అండి, చక్రాల పిండి, అరిసెల పిండి అన్నారు. ఇప్పుడేం పండగలు ఉన్నాయి, మా క్రిస్మస్ పండుగ అయిపోయిందిగా అన్న. లేదు క్రిస్మస్ పండుగకి ఎవరు వండరు ఈ ఊరిలో, సంక్రాంతికే వండుతారు. అందుకని మేము కూడా వాళ్ళతో పాటుగా బకెట్లు తీసుకొని క్యానుల్లో పిండి వేసుకొని పట్టించుకొని చక్రాలు పోసుకోవాలి. ఎవరు పనికి కూడా రావట్లే, మందిరం పనికి మమ్మల్ని ఎవడు పట్టించుకోవట్లే, వచ్చారా వెళ్ళిపోయారా అనేది కూడా ఎవడు పట్టించుకోవట్లే. ఎవరు పనులు వాళ్ళు ఉండిపోయారు. ఏంటి ఆ పని అంటే చక్రాలు పోసుకోవడం, అరిసెలు వేసుకోవడం, ఇక కావలసిన పిండి వంటలన్నీ కూడా వండుకుంటా ఉన్నారు. ఆ పనిలో నిమగ్నం అయిపోయారు. ఏదేమైనా బైబిల్ చెప్తా ఉంది, హంసలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక గుణం ఏంటంటే, అది పాలుని మాత్రమే తీసుకుంటుందంట, నీళ్ళ జోలికి అస్సలు వెళ్ళదు. ఒకవేళ కలిసిపోయినా దాన్ని వేరుపరిచే గుణం దాంట్లో ఉంది. ప్రైజ్ ది లార్డ్. అది ఆ లక్షణం మనం కలిగి ఉండాలి. లోకంలోనే ఉన్నాం మనం, కానీ లోకమునకు వేరే మనము జీవించాలని
ఇంకో మరొక మాట కూడా కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో ఉమ్, 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 జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉన్న వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో ఉన్నటువంటి వెర్రివారమైన మనలందరినీ కూడా ఏం చేశాడంటే దేవుడు ప్రత్యేకపరిచాడు, వేరుపరిచాడు. మీరు వేరై జీవించండి, లోకంలో కలిసిపోవద్దు. మనము దేవుని బిడ్డలుగా ఎదగాలి, దేవుని పిల్లలుగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకించాడు. ఆ రీతిగానే పవిత్రమైన జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ రీతిగానే మనము జీవించాలి. ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు రాసిన పత్రిక 4:4లో ఈ లోక స్నేహం అంటే దేవునికి వైరం అని కూడా అక్కడ రాయబడి ఉంది. లోకాన్ని స్నేహించినప్పుడు ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఈ లోకాన్ని చూడండి, మనం లోకంతో స్నేహం చేస్తున్నామంటే, లోక పద్ధతులన్నీ మనం పాటిస్తున్నామంటే మనం గమనించాల్సింది ఏంటంటే లోకంలో స్నేహం చేస్తున్నాం కాబట్టి ఇక దేవుడితో మనకి శత్రుత్వమే, వైరమే. ఇక ఆయన మనల్ని ప్రేమించడం అని అర్థం చేసుకోవాలి. కాబట్టి 4వదికి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం, అది పాలల్లో నుంచి నీళ్ళను ప్రత్యేకపరుస్తూ ఉంటుంది. నీళ్ళు పాలు తాగదంట, ప్రత్యేకమైన జీవితం. కాబట్టి అలాగా మనము కూడా ఆత్మీయ జీవితంలో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించుదుముగాక. ఆమేన్. ఇంకా ఇంకొక శ్రేష్టమైన మాట, మన సమయం అయిపోయింది. 5వదిగా మరి హంసలో ఉన్నటువంటి మరొక గుణం ఏంటంటే అది రెక్కలు, దాని రెక్కలు చాలా వెరైటీగా ఉంటాయి. హైందవులు దాన్ని ఒక దేవత అంటే ఒక శ్రేష్టమైన గుణం ఏంటంటే చిన్న పిల్లలు, దానికి పుట్టిన పిల్లల్ని ఏం చేస్తుందంటే ఆ రెక్కల నీళ్ళలోకి తీసుకుంటుందంట. తన ఈపి మీద ఎక్కించుకొని, ఈపి మీద రెక్కలు ఆ పిల్లలు ఉంటాయి, ఆ పిల్లల్ని ఆ రెక్కలతో అలా కప్పేస్తుంది. ఏ శత్రువు కూడా రాకోకుండా చక్కగా కప్పేస్తుంది అన్నమాట, బయటికి కనపడనీయకోకుండా. దానిలో ఉన్న ప్రత్యేకత అది కూడా. హంసలో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే ఆ రెక్కలతో చక్కగా కప్పేస్తుంది తన పిల్లల్ని. ఆ హంస పిల్లలకి ఉన్నటువంటి గుణం ఏంటంటే పుట్టంగాల్ని ఈదటం వచ్చంట వాటికి కూడా. రైసులో అవి పుట్టంగాల్ని నీటిలో ఈదేస్తూ ఉంటాయంట. పుట్టిన రోజుకో 2 రోజుకో ఆ తెల్లారు నుంచి కళ్ళు తెరవబడంగాల్ని ఈదేయటం ప్రారంభిస్తాయి. అవి ఏ ప్రమాదంలోకి వెళ్ళిపోతాయో, ఎక్కడ చిక్కుకుంటాయో అని చెప్పి హంస ఏం చేస్తుందంటే తన రెక్కల చాటున కాపాడుకుంటూ ఉంటుంది. అలాగే యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తాం కదా. యెషయా గ్రంథం చదవండి. ఆయన మనల్ని భద్రపరుస్తూ ఉంటాడు అంటానికి చూడండి, కీర్తన గ్రంథం 91వ కీర్తన 4వ వచనంలో ఈ మాటను మనం చదువుకొని త్వరగా. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనల్ని రెక్కలతో కప్పుతున్నాడు, మనకు ఆశ్రయం ఇస్తూ ఉన్నాడు. ఏ దుష్టుడు అపవాది మనల్ని పాడు చేయకోకుండా, ఇబ్బంది పెట్టుకోకుండా, చంపుకోకుండా దేవుడు తన రెక్కల క్రింద మనల్ని ఏం చేస్తాడంటే కప్పుతున్నాడంట. మలాకీలో కూడా ఆ మాట రాయబడి ఉంటుంది 4:2లో. ఆ మాట కూడా ఒక్కసారి చదువుదాం. మలాకీ 4వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా చదువుదాం. అతని రెక్కలు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయంట. నీతి సూర్యుని యొక్క రెక్కలు, ఆయన రెక్కల క్రింద మనకి ఏం కలుగుతుందంటే ఆరోగ్యం, సురక్షితంగా ఉంటాం, కాపాడబడతాం. మనమందరము కూడా ఆయన రెక్కల నీళ్ళలోకి వెళ్ళిపోవాలి. ఆయన మనల్ని కాపాడుతున్నాడు, ఏ అపాయము దరి చేరకోకుండా
ఆయన రెక్కల క్రింద, సురక్షితమైన రెక్కల క్రింద ఆయన మనల్ని ఎల్లవేళ్ళ కాపాడుతూ ఉన్నాడు. ఆ రెక్కల నీళ్ళ నుంచి బయటికి వెళ్ళామంటే మన కొరకు గద్ద దాచుకొని ఉంటుందన్నమాట. ఎప్పుడు బయటకు వస్తాడా, అలా పట్టుకొని వెళ్ళిపోయి తినేద్దాం అని అపవాదిగాడు చూస్తూ ఉన్నాడు. గర్జించు సింహం వలె వాడు ఎవరిని మృంగుదామా అని చెప్పి చూస్తున్నాడంట. అలాంటి అపాయము నుంచి మనం తప్పించబడాలంటే మనం ఆయన రెక్కల నీళ్ళలోకి వెళ్ళిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చెప్పాలంటే ఇంకా 2 విషయాలు ఉన్నాయి. ఆరోదిగా అది మరి తెల్లగా ఉంటుంది. దాని కలర్ అది పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. వివరించడానికి సమయం లేదు. కానీ ఇంకొక గుణం ఏంటంటే అది ఒక పక్షి జాతికి చెందింది. పైకి ఎగిరే శక్తి కూడా దానిలో ఉందంట. మనము కూడా ఆ హంస వలె ఒకానొక సమయంలో రెక్కలు చాచుకొని పైకి ఎగిరేవారుగా ఉండాలి. ఆ కడబూర శబ్దం వినపడ్డప్పుడు, ఆ కడబూర శబ్దం మనకు వినపడినప్పుడు మనం అందరం కూడా ఈ మట్టి దేహాలను విడిచిపెట్టి మహిమ దేహాలను ధరించుకొని ఒక్క రెప్పపాటులో ఆయన్ని ఎదుర్కొనే శక్తి దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆ కృప చూపించి నడిపించునుగాక.